చెబుదామని మొట్టమొదటి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవ నమస్కారం అన్నాడు. ఈయన నమస్కారం చేసిన విధానంలోనే ఆయనకు అర్థమవుతుంది ఏదో తేడా జరిగిందని చెప్పి. బ్రహ్మదేవుడి పుత్ర చాలా సంతోషము, ఏమిటి నాయన నీ తపస్సు ఎలా జరిగిందని చెప్పాడు. అహో ఏమి తపస్సు బ్రహ్మదేవ, నేటికి కదా ఈ లోకములో ఎవరు కూడా మాయను జయించలేకపోయారు, ఆ కామాన్ని జయించలేకపోయారు, నేను కామాన్ని జయించాను అని తన గురించి తన గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టాడు బ్రహ్మదేవుడు. శివుడు జయించలేకపోయాడు, విష్ణువు జయించలేకపోయాడు అని గొప్పగా వర్ణించాడు. బ్రహ్మదేవుడు కొద్దిసేపు చూసి 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 నాయనా పుత్ర, కుమారుడు కాబట్టి, నా మనస్సంకల్పం నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి ఒక మాట చెబుతున్నాను. అది భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహం చేత నువ్వు ఏదో కొంచెము తపస్సు కూడా చేసావు, ఏదో కొంత జయించావు, కానీ ఈ మాట నా దగ్గర అన్నావు, కుమారుడు కాబట్టి చెబుతున్నాను, శివుడి దగ్గర ఈ మాట అనొద్దు అని చెప్పాడండి. ఆయన వెంటనే శివుడి దగ్గర అనొద్దా, శివుడి దగ్గర అంటాను అనుకోని రిప్పును అదృశ్యం అయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడు? హరహర మహాదేవ శంభో శంకర్ అంటే కైలాసానికి వెళ్ళాడు. పరమేశ్వరుడు లీలా మానుస విగ్రహధారి కదా, ఆయన కూడా ఏమీ తెలియనట్టుగా ఉన్నాడు. నారదా ఎక్కడి నుంచి నీ రాకంటే, అహో పరమేశ్వర, నేను కామాన్ని జయించాను, మాయను జయించాను, ఆకాశవాణి ప్రత్యక్షమై నీకు సిద్ధి కలిగింది నారదా, నువ్వు తపస్సు నాపే, ఎక్కడికైనా వెళ్ళన్నారు. ఇంద్రుడు ఎన్నో ప్రయోగాలు చేశాడు, ఎందరో అప్సరసలు వచ్చారు, నేను కామంలో ఎటువంటి పరిస్థితులు కూడా వాటమి చెందకుండా విజయాన్ని సాధించాను అని గొప్పగా చెప్పుకున్నాడండి. ఆయన దగ్గర అండం బాగుండదు, కానీ నీవు కూడా జయించలేకపోయిన దాన్ని నేను జయించానని పరోక్షంగా చెప్పాడు శివుడు. అలా వింటూ వింటూ పోనీలేదైనా మొత్తానికి ఇంతకాలానికి కామాన్ని జయించేవాడు ఒకడు ఉన్నావు, చాలా సంతోషం. నా దగ్గర అంటే అన్నావు కానీ విష్ణుమూర్తి దగ్గర ఈ మాట అనొద్దు అన్నాడు ఆయన. అనగానే ఈయన ఇంకా విజృంభించాడు. మనకు కూడా అంతే కదా, ఎవరికాడైనా అనొద్దంటే వాళ్ళకాడే అనాలనిపిస్తుంది, సహజం కదా. ఈయన కూడా వెంటనే వైకుంఠానికి వెళ్ళాడు. ఆయన మహానటన సూత్రధారి, ఆ నటన ఈ లోకంలో ఎవరు నటించలేరండి. భృగు మహర్షి వచ్చి వక్షస్థలంపై తంతే ఆయన కాలు పట్టుకొని పాదసేవ చేసి, మహర్షి నువ్వు తను తన్ని ఎంత మంచి పని చేసావు, నన్నే గనక తన్నకుండా ఉండుంటే ఒక మహాత్ముడు భృగు మహర్షి అంతటి వాడు వైకుంఠానికి వస్తే నారాయణుడు లేచి గౌరవించలేదని నా అకౌంట్ లో పాపం పడిపోయి ఉండేది, నన్ను తన్ని చాలా మంచి పని చేసావన్నాడు ఆయన నటనది. అలా అని 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 కాలు ఒత్తి ఒత్తి ఆ కింద ఉన్నటువంటి ఆ మూడో నేత్రాన్ని చిదిమేస్తే అప్పుడు భృగు మహర్షి వెళ్ళి ఆయన పాదాల పడ్డాడు. అమ్మవారు అలిగి కొల్హాపురానికి వచ్చేసారు. వెంకటాచల మహాత్మ్యం చెప్పినప్పుడు మీకు అవన్నీ కూడా చెప్పాను, సరే పక్కన పెడదాం. ఆయన మహానటన అది. ఇప్పుడు ఈయన వెళ్ళగానే ఆయన ఇంకా నటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన వెళ్ళి, శ్రీమన్నారాయణ నేను మాయను జయించాను, ఇంతవరకు ఈ లోకంలో ఎవరు కూడా జయించలేకపోయారు, నేను అలా జయించాను, ఇలా జయించాను, ఎందరో అప్సరసలు వచ్చారు. క్షీరసాగర మధురంలో పుట్టినటువంటి 60,000 మంది అప్సరసలు ఈయన చూశాడా? 60,000 మంది అప్సరసలు వచ్చి నా ముందు నృత్యం చేశారు. అయినప్పటికీ కూడా నేను కళ్ళెత్తి కూడా చూడకుండా, అసలు వాళ్ళు వచ్చిన విషయమే తెలుసుకోకుండా కామాన్ని జయించేశాను, మాయని జయించేశాను గొప్పగా చెప్పుకున్నాడు. నారాయణుడు లేచి నమస్కరించి, ఆహా నేటికి కదా మా తపస్సు ఫలించింది, నీ వంటి కామాన్ని జయించినటువంటి గొప్పవాడిని చూడడము ఎంత అదృష్టవంతుడు నేనని నమస్కారం చేశాడు నారాయణుడు. ఎవరికి? నారదుడికి. ఆయన ఇంకా పొంగిపోయాడు, ఇంకా భుజాలు గజాలయ్యి, సరే నారదా ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ కామాన్ని జయించినటువంటి విషయాన్ని 14 లోకాలకి వెళ్ళి చెప్పు, నువ్వు మాకు మాత్రమే చెబితే ప్రయోజనం ఏముంది, వెళ్ళు అందరికి కూడా చెప్పు అని అన్నాడు. నారదుడు బయలుదేరాడండి. కనిపించిన వాడికి, అడిగిన వాడికి, అడగిన వాడికి ఇట్రా అసలు ఏం జరిగిందంటే నేను తపస్సు చేశాను అని చెప్పడం మొదలుపెట్టాడు. చివరికి సమయాభావుడిని వెళ్ళి అందరికీ చెప్పడం మొదలు పెడితే చివరికి నారదుడు ఎప్పుడు వస్తాడా? ఆయనకున్న గొప్ప వరం ఏమిటంటే రాక్షసులానికి పిలిచి కూర్చోబెడతారు, దేవతలు కూర్చోబెడతారు. ఇద్దరు గౌరవించినటువంటి, ఇద్దరి దగ్గర గౌరవాలు పొందినటువంటి వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నాడంటే నారద మహర్షి ఒక్కడే. ఎవరంత గౌరవాన్ని పొందలే. అటువంటి నారదుడు వెళ్తే ఇప్పుడు అందరూ వెళ్ళిపోవడం మొదలుపెట్టారు, ఫోన్ మాట్లాడుకుంటూ, ఎక్కడున్నారా, ఇప్పుడే వచ్చేస్తున్నాను, ఇగో గణేష్ గేట్ దాటాను వస్తున్నాను అని చెప్పడం మొదలుపెట్టారు. కారణం ఏమిటి? కనిపించిన వాళ్ళందరికీ నేను మాయన జయించాను, నేను అలా జయించాను, ఇలా జయించానని చెప్పడం మొదలుపెట్టాడండి. ఇంకా అందరూ తప్పించి ఏమిటి అందరూ వెళ్ళిపోతున్నారు నన్ను చూస్తే అని పాపం నారదుడికి అర్థం కాలే. అలా చెబుతూ చెబుతూ తిరిగి 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 ఒక ప్రదేశానికి వచ్చాడు. గొప్ప మహానగరాన్ని చూశాడండి. రాజులందరూ ఈయన పిలిచి పాపం కూర్చోబెట్టి ఎంతో గౌరవించేవారు. ఈయన వస్తున్నాడంటే వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. నారద మహర్షి గారు బాగున్నారు కదా, చిన్న పని ఉందండి, ఒక యుద్ధంతో గురించి మాట్లాడాలి, వస్తామని వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ. చివరికి ఒక ప్రాంతాన్ని చూశాడు. ఏమిటి ఎంత గొప్ప సుందరంగా ఉంది, అదంతా కూడా దేదీప్యమానంగా వెలిగిపోతుంది, గొప్ప మహానగరం. ఆ మహానగరంలోనికి ప్రవేశించాడు నారదుడు. చాలా కాలం అయింది అప్పటికే.
ఆ మహానగరాన్ని చూసి ఏమిటి ఈ మహానగరము అని చెప్పడితే, అయ్యా ఇక్కడ మహారాజు గారు శీలనిధి అనే మహారాజు గారు పరిపాలన చేస్తున్నారు ఈ మహానగరాన్ని అని చెప్తే చాలా సంతోషం చెప్పి లోపలికి వెళ్ళాడు. మహారాజు గారు కదా, ఆయనకి నా గొప్పతనాన్ని చెబితే మహారాజుకు ఒకటి చెబితే ఈ రాజ్యం అంతా చెప్పినట్టుగా కదా, తన గొప్పతనాన్ని చెప్పడానికి వెళ్ళాడు. ఆ రాజుగారు చూశారు నారద మహర్షిని, ఆ నోట ఈ నోట విన్నారు. నారదుడు పట్టుకుంటే ప్రస్తుతానికి 2-3 గంటలు వదిలే స్థితిలో లేడని, అయినా పాపం మన ఇంటికి వచ్చారు కదా, గౌరవించాలి కదని నారదుల వారికి చాలా గౌరవించి తీసుకొచ్చి కూర్చోబెట్టి, నారద మహర్షి చాలా సంతోషం, మా ఇంటికి మా ఆతిథ్యాన్ని స్వీకరించారు, చాలా సంతోషం అని గొప్పగా అని చెప్పి, అది ఏమిటయ్యా కార్యక్రమం ఏమిటి, ఎందుకోసం ఇంతమంది వచ్చారు, ఏమిటి ఇదంతా అని చెప్పంటే, మహర్షి నాకు ఒక కుమార్తె ఉంది, ఆవిడ పేరు శీలనిధి, ఈయన పేరు శీలనిధి, కుమార్తె పేరు శ్రీమతి. ఆ శ్రీమతికి స్వయంవరం చాటించాం, అందుకని మరొక కొద్ది రోజుల్లో స్వయంవరం ఉంది, అందుకోసం ఈ మహారాజులందరూ కూడా వచ్చారు, అందుకే మా రాజ్యం అంతా ఇంత కోలాహలంగా ఉంది, సమయానికి బ్రహ్మ మానస పుత్రులు మీరు వచ్చారు, ఆ శీలనిధి నా కుమార్తెని పిలిపించండి, ఈ ఒక్కసారి నారద మహర్షి ఆశీర్వదిస్తారు, ఎటువంటి భర్త వస్తారో తెలియపరుస్తారు అన్నారండి. అనగానే ఆ భార్య వెళ్ళి ఆ కుమార్తె శ్రీమతిని తీసుకుని వచ్చింది. మహా సౌందర్యవతి, ఎంత సౌందర్యం అంటే ఆవిడ దేహాన్ని చూసినటువంటి నారదుడు తన ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ఆవిడని ఆశీర్వదించమంటే ఆశీర్వదించడం పోయి, ఈవిడ నాకు భార్య అయితే బాగుండు అన్న స్టేజ్కి వచ్చాడు నారదుడు. మొత్తం కూడా ఈయన మనస్సు నిగ్రహించుకోలేకపోయాడు, అసలు స్థిరంగా కూర్చోలేకపోయాడు. మహా సౌందర్యవతినటువంటి ఆ కుమార్తెని ఆ తల్లి తీసుకొచ్చి నారద మహర్షి ముందు కూర్చోబెట్టింది. కూర్చోబెడితే నారదుడు ఈవిడికి స్వయంవరం అని చెప్పి ఈయన ఒక్కసారి ఆవిడ దుక్కు చూసి అపురూపమైనటువంటి సౌందర్యవతిని చూసి, మునీశ్వర ఈవిడికి ఎటువంటి వరుడు వస్తాడో ఒక్కసారి చెప్పంటే, నారదుడికి ఏం చెప్పాలో తెలియక అతడికే మనస్సులో ఈవిడి నేనే పెళ్లి చేసుకుంటే బాగున్ను అన్న సంకల్పం కలిగేసి, ఈమె లక్ష్మీదేవికి మారు రూపంలా ఉంది, శివుడితో సమానమైనటువంటి వాడు, మన్మధుడిని జయించినటువంటి వాడు, మాయను జయించినటువంటి వాడు, జితేంద్రియుడు, అజితుడు ఈమెకి భర్త అవుతాడు అన్నాడు. అంటే అర్థం ఏమిటి, పరోక్షంగా నేనే, డైరెక్ట్ గా నేనే అని చెప్పలేక, మన్మధుడిని జయించినటువంటి వాడు, శివుడితో సమానమైనటువంటి వాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, గొప్పవాడు, ఈవిడికి భర్త అవుతాడు అని చెప్పి, అంతవరకు ఈవిడికి వివాహం చేయొద్దు అన్నాడు. మళ్ళీ చివరిని ఇంకొక మాట, స్వయంవరం డేట్ కూడా ప్రకటించుకుంటే వివాహం చేయొద్దంటే ఎట్లా, సరే అని చెప్పి ఈవిడి లోనకు పంపించారు. ఇప్పుడు నారదుడి మనస్సులో పిచ్చెక్కిపోతున్నమాట, ఈవిడి ఎలాగైనా వివాహం చేసుకోవాలి, ఈవిడే నాకు భార్య అవ్వాలి అని చెప్పి బ్రహ్మచారిని ఈ అవతారంతో ఉండి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పంటే వీళ్ళందరూ నవ్వుతారని చెప్పి వెంటనే ఇప్పుడే వస్తారనుకుని ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఏమిటి నారద మహర్షి ఇలా వెళ్ళిపోతున్నాడు అనుకున్నాడు పాపం ఆయన. ఈయన బయలుదేరి నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు. నారద చాలా సంతోషం, మరలా వచ్చావు, నీ యొక్క గొప్పతనాన్ని ఈ లోకానికి చెప్పావా అని నారదుడు అడిగాడు. అవన్నీ తర్వాత మాట్లాడదాం. నేను భూలోకములో శీలనిధి అనేటువంటి ఒక మహారాజును కలిశాను, గొప్ప దేదీప్యమానమైనటువంటి రాజ్యాన్ని ధర్మపద్ధతిగా పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి నారాయణ గొప్ప కుమార్తె ఉంది, ఆమె పేరు శ్రీమతి. అటువంటి ఆ కుమార్తె మహా సౌందర్యవతి, ఏమి సౌందర్యము, ఇన్ని లోకాలు చూశాను కానీ అంత సౌందర్యాన్ని ఎక్కడ కూడా చూడలేదు అని చెప్పి ఆ సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. నారాయణుడు నవ్వుకుని, సరేలే నారదా, అది ఇంతకీ నన్నేం చేయమంటావు అని అడిగాడు. నారాయణ, ఈ లోకములో ఎవరైనా సరే నీ రూపాన్ని చూస్తే ఎవరైనా వశమైపోవలసిందే, కాబట్టి నా రూపాన్ని చూస్తే నాకెవరు వశం అవ్వరు, కాబట్టి నీ హరి రూపాన్ని నాకు ఇవ్వు, నేను ఆవిడని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అన్నాడు నారద మహర్షి. నారాయణుడు మనస్సులో నవ్వుకుంటూ, బయటికి నవ్వితే బాగుండదు కదా, నవ్వుకుంటూ, నారద మరి కామాన్ని జయించానన్నావు, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నానన్నావు, మాయను జయించానన్నావంటే నారాయణ అవన్నీ మాట్లాడడానికి సమయం లేదు. ఎవరు చెప్పారు వివాహం చేసుకుని కూడా ధర్మంగా ఉండొచ్చు, వివాహాన్ని చేసుకుని కూడా గృహస్థాశ్రమంలో కూడా ధర్మంగా జీవించవచ్చు, ఇప్పుడు ఆ వేదాంతాన్ని మాట్లాడడానికి నాకు సమయం లేదు, తక్షణమే నీ రూపాన్ని నాకు ఇవ్వు, నీ హరి రూపాన్ని నాకు ఇవ్వు అని చెప్పనగానే తదాస్తు అన్నాడు నారాయణుడు. హరి అంటే ఒకటి శ్రీహరి, రెండు హరి అంటే కోతి. ఇప్పుడు ఈయనకి ఏం చేశాడు నారాయణుడు, కోతి ముఖాన్ని ఇచ్చేసాడండి అంతే. ఆయనకి మాత్రము అద్దంలో చూసుకుంటే నీటిలో చూసుకున్న నారాయణుడిగా కనిపిస్తున్నాడు, అందరికీ మాత్రం కోతిలాగా కనిపిస్తున్నాడు. అలా చేశాడు నారాయణుడు అంతే. ఇప్పుడు ఈయన అక్కడి నుంచి బయలుదేరి ఈ రూపానికి వచ్చాడు. వచ్చిన తర్వాత తప్పకుండా నీకు నా రూపాన్ని ఇచ్చిన బయలుదేరి ఇక్కడికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆ యొక్క స్వయంవరానికి వెళ్ళాడు.
స్వయంవరానికి వెళ్ళేసరికి అందరూ కూడా ఏమిటి కోతి మొహం వాడు, చాలా మంది కోతి మొహాలు కూడా ఉండేవాళ్ళు ఆ రోజులు. మన ఆంజనేయ స్వామి కూడా అటువంటి ముఖమే కదండి, ఏమిటి ఇటువంటి వాడు వచ్చాడు అని చెప్పి వింతగా చూస్తున్నారు. అప్పుడు ఇద్దరు రుద్ర పార్శ్వికులు అంటే శివుడు యొక్క దూతలు ఇద్దరు చూసి, నారద నీ మొహం కోతి ముఖానికి మారిపోయింది, నువ్వు ఇక్కడ ఉండొద్దు, వీళ్ళందరి దగ్గర నవ్వులు పాలు కాకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అన్నారు. ఎవడరా నువ్వు? నేనేమో నారాయణుడి దగ్గరికి వెళ్ళి ఆ రూపాన్ని సంపాదిస్తే నాది కోతి ముఖం అంటావా, పోండ్రా ఇక్కడి నుంచి మీరు అని చెప్పి అతని ఆసనంలో అతను కూర్చున్నాడు. ఆ శ్రీమతి ఎప్పుడు వస్తుందా, నా మెడలో వరమాల తప్పకుండా వేస్తుంది, ఇంకా పెళ్ళి అయిన తర్వాత ఏ సినిమాకి వెళ్ళాలి, ఏ బీచ్కి వెళ్ళాలి, ఏ పార్కుకి వెళ్ళాలి, ఇవన్నీ ఊహించుకుంటున్నాడు ఎవరు? నారదుడు. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆ స్వయంవరం రోజు ఒక గొప్ప వరమాల ఇస్తారు, ఆ మాల పట్టుకుని ఆవిడికి ఎవరు నచ్చితే ఆవిడ మెడలో వేయొచ్చు. ముందే వాళ్ళ చరిత్ర ఏమిటి, వాళ్ళకి ఎంత ఆస్తి ఉంది, వాళ్ళ కెపాసిటీ ఏమిటి అనేటువంటిది ఇక్కడ ఒక బోర్డు పెడతారన్నమాట. ఆ బోర్డు కూడా చదువుకోవచ్చు. అలా జరిగేవి ఆనాటి స్వయంవరాలు. ఇతరు ఏ రాజ్యానికి రాజు, ఇతర తల్లిదండ్రులు ఎవరు, ఇతర ఆస్తుపాస్తులు ఏమిటి, అవన్నీ ఉంటాయి. ఇలా చూస్తూ వచ్చింది. అనేక మందిని చూసుకుంటూ ఆ మాల పక్కనే ఒకరు పట్టుకొని ఉంటారు బంగారు పాత్రలో. అలా చూసుకుంటూ అపురూప సౌందర్యవతినటువంటి ఆ శ్రీమతి అలా వస్తూ 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 వచ్చింది. ఇంకా నారదుడు ఉండలేక కొంచెం ముందుకు జరుగుతున్నాడు అనమాట. నన్ను బాగా చూడు, నేను ఎవరు అనుకుంటున్నావు, నారాయణుడు నేను, నా నారాయణుడు ముఖం చూడు, నా మెడలో వరమాల వేయు అని ముందుకు జరుగుతున్నాడు. ఈయన దగ్గరికి రాగానే ఆవిడ ఒక్కసారి మొహం చేదరించుకొని, ఛీ ఇటువంటి వాడి ముఖం చూడవలసి వచ్చింది ఏమిటి నాకు, నా స్వయంవరానికి కోతి ముఖం వాడు వచ్చాడేమిటి అని ముఖం చేదరింపుగా పెట్టుకుంటూ ఆవిడ దాటేసింది. ఇంకా తట్టుకోలేక నారద మహర్షికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. ఏమిటి, ఇంత గొప్ప అందగాడిని నన్ను కాదని ముందుకు వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోవడం కాకుండా నన్ను చూస్తూ చేదరించుకుంటూ ఏవో తిట్టుకుంటూ వెళ్తుంది ఏమిటి ఈవిడి అని చూసేసరికి గరుత్మంతుడి పైన నారాయణ నారాయణ అనుకుంటూ శబ్దము చేస్తూ ఉండగా వాయు వేగముతో శ్రీమన్నారాయణుడు వచ్చాడు. ఆ నారాయణుడు అక్కడికి రాగానే ఈ శ్రీమతి వెళ్ళి ఆయన మెడలో దండేసింది. అంతే, గరుత్మంతుడిపై నారాయణుడు ఈ శ్రీమతిని తీసుకొని వెళ్ళిపోయాడండి వైకుంఠానికి. ఇప్పుడు నారదుడికి విపరీతమైన కోపం వచ్చేసింది. ఏమిటిది, నేను వెళ్ళి ఆవిడ అందచందాలు చెబితే, శ్రీమతి యొక్క అందచందాలు చెబితే నారాయణుడు నాకు కోతి రూపాన్ని ఇచ్చేసి ఆయనేమో ఆవిడ దగ్గర వచ్చి తన మెడలో వరమాల వేసుకుని ఆవిడని పెళ్లి చేసుకుంటాడా అని వాయు వేగముతో బయలుదేరి వెళ్ళాడు. అలా వెళ్తూ ఉంటే మరలా ఈ రుద్ర పార్శ్వకులు ఇద్దరు వచ్చారు. నారదా, ఇప్పటికైనా నీకు అర్థం కాలేదా, నీ ముఖాన్ని ఒక్కసారి చూసుకో, నీటిలో చూసుకో, నీకు ఏదో జరిగింది, నువ్వు కోతి ముఖం వాడు అయిపోయేవా, నీకు తెలియటం లేదు అని చెబితే అప్పుడు తన ముఖాన్ని చూసుకునేసరికి కోతి రూపం కనిపించింది నారదుడికి. ఓహో, నాకు కోతి రూపాన్ని ఇచ్చేసి నువ్వేమో నారాయణ రూపంతో వచ్చి ఆవిని పెళ్లి చేసుకుంటావా, నాకు నారాయణ రూపం ఇవ్వవా అని వాయువేగంతో వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళి, నారాయణ ఎంత స్వార్థపరుడివయ్యా, ఎంత కామాంతుడివయ్యా, అవునవును నీకెప్పుడు కూడా కామమే, ఎవరైనా అందంగా కనబడితే వాళ్ళు ఇలాగే మాయావిగా వచ్చి వివాహం చేసుకుంటూ ఉంటావు, నాకేమో కోత రూపాన్ని ఇస్తావా, నీ హరి రూపాన్ని ఇవ్వమంటే నీకు ఇదే నా శాపం, భవిష్యత్తులో నీవు కూడా భార్య వియోగంతో అష్ట కష్టాలు పాలవుదుగాక, అప్పుడు ఈ కోతి ముఖం వాళ్ళే నీకు సహాయం చేస్తే తప్ప నీ భార్యని నీవు పొందకుండా అయిపోదుగాక అని చెప్పి శాపం పెట్టాడండి నారాయణుడికి నారద మహర్షి. అప్పుడు నారాయణుడు సంతోషించి, నారద ఇంకా ఏమైనా శాపాలు ఉన్నాయా, అయిపోయావా అని చెప్పి అన్నాడు. ఏమిటి ఇలా అంటున్నాడు అని చెప్పంటే ఒక్కసారి శ్రీమన్నారాయణుడు ఇలా అన్నాడు. అతడికి పడ్డటువంటి శివమాయ తొలగిపోయింది. తొలగిపోగానే ఆ శ్రీమతిగా ఉన్నటువంటి ఆవిడ ఎవరంటే లక్ష్మీదేవి వచ్చి అక్కడ కనిపించింది మాట. ఓ లక్ష్మీదేవి ఆ శ్రీమత, ఆ యొక్క శీలం ఇదని చెప్పంటే సముద్రుడా అని నారదుడికి అర్థమైపోయి, నాకు బుద్ధి తెప్పించడానికి నేను కామాన్ని జయించాను, మాయని జయించానని విర్రవీగుతున్నానని ఆ శ్రీమన్నారాయణుడు నాకు ఇంత పరీక్ష పెట్టాడా, నా తల్లి లక్ష్మీదేవిని నేను ఈ విధంగా కోరుకున్నానా, కామ దృష్టితో చూశానా, పరమేశ్వరుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి ఇలా శాపాలకు పెట్టానా, ఎంత మహాపాప్యం నేనని చెప్పి ఆయన పాదాల పని పడిపోయి దిక్కులు పిక్కటిల్లేలాగా గుండెలు బాదుకొని రోధించాడు నారద మహర్షి. అప్పుడు నారాయణుడు అన్నాడు, కామాన్ని జయించానని చెప్పి అన్నావు కదా, ఎప్పుడు కూడా మానవుడికి అహంకారం ఉండకూడదని చెప్పి బుద్ధి చెప్పాలని ఇలా చేశాను నారదా, నీకు చెబుతున్నాను. సరే, మొత్తానికి ఆ శాపాన్ని కూడా లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తాను. భవిష్యత్తులో రావణుడు అనేవాడు ఒకడు పుడతాడు, వాడి సంహారం కోసం రామావతారముగా స్వీకరిస్తాను, ఏమీ పర్వాలేదు
అని చెప్పంటే, సరే స్వామి, నీకు శాపం పెట్టినటువంటి ఈ పాపం నాకు పోవాలంటే ఎలా పోతుంది, ఏం చేయమంటావో చెప్పని చెప్పి అనేక విధాలుగా రోధించాడు నారద మహర్షి. అప్పుడు చెప్పాడు నారాయణుడు, చూడు, శివుడి యొక్క పాదుకులు ఉన్నాయి కదా, ఆ పాదుకులు నీకు ఇస్తాను. ఆ పాదుకుల్ని నెత్తిపైన పెట్టుకుని ఈ 3 లోకాలు కూడా తిరుగుతూ భూమండలం ఉన్నటువంటి సమస్త పుణ్యతీర్థాల్లో కూడా ఆ పాదుకులకి పూజ చేసి ప్రార్థించి అర్చించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, కాశీపట్టణానికి కూడా వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడు శివుడి యొక్క దివ్య లీలలు చెబుతాడు, శివ పురాణాన్ని చెబుతాడు. ఆ శివ పురాణాన్ని నువ్వు వింటే విష్ణువుకు పెట్టినటువంటి శాపం అంతా నీకు పోతుంది అని చెప్పి నారాయణుడు చెప్పాడు. అప్పుడు ఈయన బయలుదేరి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. భూలోకములు ఉన్నటువంటి సకల పుణ్యతీర్థాల్లో ఆ పాదుకులు, శివుడి యొక్క పాదుకులు తీసుకుని వచ్చి వాటన్నిటికీ కూడా గొప్పగా పూజించి అర్చించి 3 సంవత్సరాల పాటు ఆ పాదుకులు నెత్తిని పెట్టుకుని నారద మహర్షి తిరిగాడు విష్ణువుకి శాపం పెట్టిన కారణంగా. అలా తిరిగి 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 ఇక్కడికి వచ్చాడు, ఎక్కడికి, వారణాసికి వచ్చాడు, కాశీపట్టణానికి వచ్చాడు. అలా రాగానే ఒక 2 వచ్చి ఆయన పాదాలు పట్టుకున్న నారద మహర్షి, వాళ్ళిద్దరికి కూడా ఆ రోజు కోపంతో శాపం పెట్టేశాడు కదా, మీరిద్దరు కూడా భూలోకములో రాక్షసులు అయిపోండి అని వాళ్ళిద్దరికి శాపం పెట్టాడు. ఎవరికి? రుద్రుడి యొక్క అనుచరులకి. వాళ్ళిద్దరూ నీకు కోతిముఖం అయిపోయింది అని చెబితే కోపంతో వాళ్ళకి శాపం పెట్టాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ 3 సంవత్సరాల నారద మహర్షి తిరిగి వచ్చి కాశీలోకి రాగానే వచ్చి కాళ్ళు పట్టుకుని ప్రార్థించారు. అప్పుడు వాళ్ళిద్దరు పట్టుకోగానే, నేను మీకు కూడా శాపం పెట్టేశాను అంటే తపశ్శక్తిని దుర్వినియోగం చేయకూడదు. మనం తపస్సు చేయడం వల్ల, సాధన చేయడం వల్ల కొంత శక్తి వస్తుంది. ఆ శక్తిని లోక కళ్యాణానికి, సమాజ హితానికి వాడాలి తప్ప వ్యర్థము చేయకూడదు అన్నమాట. ఇప్పుడు ఈయన వాళ్ళిద్దరూ కాళ్ళ మీద పడగానే వాళ్ళకి చెప్పాడు, మీ ఇద్దరు భూలోకంలో రాక్షసులుగా పుట్టినప్పటికీ కూడా ఎక్కువ కాలం ఉండరు. త్వష్ట ప్రజాపతికి మీరిద్దరు కూడా కుమారులుగా పుడతారు. ఒకడు అలా పుట్టినటువంటి వాడే విశ్వరూపుడు, 3 తలల్లో పుట్టాడు. దేవేంద్రుడి యొక్క వజ్రాయుధం చేత ఖండించబడ్డాడు, తొందరగా శాప విముక్తుడయ్యాడు. మరొకడు వృత్రాసురుడు. ఇలా మీరిద్దరు కూడా తొందరగా శాప విముక్తిని పొందుతారు అని చెప్పి నారదుడు ఆ వరాన్ని వాళ్ళకి తొందరగా, శాపాన్ని తొందరగా విముక్తులయ్యేలాగా వరంగా మార్చారన్నమాట. అలా పుట్టారు. ఇప్పుడు నారద మహర్షి సాక్షాత్తు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఈ శివపురాణాన్ని అంతా కూడా విన్నారు. ఇలా మనకి శివపురాణం అన్నటువంటిది ప్రారంభమయ్యింది. రేపటి నుంచి ఇవన్నీ కూడా సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబందే తురామేశం నాగేశం దారుకావనే వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం వృష్ణేశంచ శివాలయే. ఇవన్నీ కూడా రేపటి నుంచి మనందరం కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి సమయానికి అందరూ వస్తే మేము సమయాన్ని వ్యర్థం చేయకుండా ప్రారంభించుకుంటాం. జయ బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. నమ పార్వతీపతియే. హర హర మహాదేవ శంభో శంకర. మంగళం గురుదేవాయ మంగళం జ్ఞానదాయినే మంగళం పర్తివాసాయ మంగళం సత్యసాయినే. ఓం శాంతి శాంతి శాంతి.